వైసీపీ హయాంలో జరిగిన పొరపాట్లపై మాజీ సీఎం జగన్ ఆత్మవిమర్శ చేసుకుంటున్నారా? తమ హయాంలో పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అనేక పథకాలు అమలు చేసినా ప్రచారం చేసుకోవటంలో మాత్రం విఫలమయ్యామనే భావనలో జగన్ ఉన్నారా? ప్రజల కోసం గొప్ప కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజలకు సరిగ్గా వివరించలేకపోయామని రియలైజ్ అవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు సంకేతంగా ఉన్నాయంటున్నారు. ఇంతకీ ఆయన చేసిన ఆ కమెంట్స్ ఏంటి? నవరత్నాలు తాము అమలు చేసిన బటన్ పాలిటిక్స్ తిరిగి అధికారంలోకి తెస్తాయని వైసీపీ అధ్యక్షుడు జగన్, వైసీపీ నేతలు కూడా 2024 ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాలే తమ బలమనుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల నేతలు చేసిన ప్రచారం, వైసీపీపై వచ్చిన విమర్శలు ప్రజలను ప్రభావితం చేశాయి. ఫలితంగా వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మధ్యలో 5 ఎగిరిపోయి 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీలు సమన్వయంతో రాష్ట్రంలో పాలనను ముందుకు తీసుకెళ్తున్నాయి. కేంద్రం సహకారం పొందడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తూ ఉండగా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజలకు వివరించడం ద్వారా ప్రజలపై నమ్మకం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తూ ఉండడం కూటమి పాలనకు బలాన్ని చేకూర్చింది అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట. 2024 ఎన్నికల్లో ఓటమిని వైసీపీ ఎప్పటికీ మర్చిపోలేదు. ఇంతటి దారుణ ఓటమి వెనుక స్వయంకృత అపరాధముందనే భావన ఇప్పుడిప్పుడే ఫ్యాన్ పార్టీల నేతల్లో వ్యక్తం అవుతుందనే చర్చ నడుస్తుందట. వైసీపీ ప్రభుత్వ పాలనలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశామని ఫ్యాన్ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. ప్రజలకు నేరుగా నగదు బదిలీ, వివిధ ఉచిత పథకాలతో తమ ఓటు బ్యాంకు పటిష్టమైందని వైసీపీ గట్టిగా నమ్మింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడిన భారంపై విమర్శలు వచ్చాయి. అభివృద్ధి పనులు కూడా జరిగాయి, కానీ వాటిని ప్రజలకు సమర్థవంతంగా వివరించడంలో వైఫల్యం చెందారనే భావన ఓటమి తర్వాత పార్టీలో చర్చ జరుగుతోంది. వైసీపీ పాలనలో అమలు చేసిన కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక, సామాజిక రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయని స్వయంగా పార్టీ అధినేత జగన్ చెప్పిన సందర్భాలున్నాయి. అయితే చేసింది చెప్పుకోలేకపోయామని, చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలను ప్రజల ముందు బలంగా చెప్పుకోలేకపోయామని ఆయన అంటున్నారు. తమ లోపాలను గుర్తించి భవిష్యత్తులో మరింత ఎఫెక్టివ్ గా ప్రచారం చేసుకోవాల్సిన అవసరముందంటున్నారు జగన్. జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీశాయట. ఎన్నికల్లో ఓటమి పాలైన 15 నెలల తర్వాత జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారిందట. గత ప్రభుత్వంలో తాము ఎక్కడ వెనుకబడ్డామనే అంశాన్ని జగన్ గుర్తించే వ్యాఖ్యలు చేశారు అనేది పార్టీ నేతల మధ్య నడుస్తున్న చర్చ. తమ హయాంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామనే భావనలో జగన్ ఉన్నారనే చర్చ పార్టీ నేతల్లో నడుస్తుందట. ప్రజలకు చేసిన మంచిని చెప్పుకోవడంలో వెనుకబడిపోవడం వల్లే ఓడిపోయామనే భావనలో జగనున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. తమ హయాంలో చేసిన అభివృద్ధి, పాలన, పథకాల అమలుపై తగిన రీతిలో ప్రచారం చేయలేకపోవడం పార్టీకి చేటు చేసిందని జగన్ అంగీకరించడం ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది చర్చకు దారితీస్తుందట. ఓటమిపై ఆత్మవిశ్లేషణ కాస్త ఆలస్యమైనప్పటికీ ఇది పార్టీలో ఒక కొత్త ఆలోచనకు దారితీస్తుందనేది టాక్. మొత్తానికి కూటమి పాలన 15 నెలల పాలనపై సూపర్ 6, సూపర్ హిట్ అని ప్రజలకు కూటమి శ్రేణులు వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటే వైసీపీ మాత్రం మా తప్పులే మాకు అర్థమవుతున్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఈ ఆత్మ పరిశీలన ఆ పార్టీ భవిష్యత్ ప్రయాణంపై ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. మరి గత తప్పిదాలు పునరావృతం కాకుండా రానున్న రోజుల్లో వైసీపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు అడుగులు వేస్తుందో చూడాలి.